మీ సినిమాలు, అందులో మీ నటన ఇది చూస్తుంటే అంటే నేను మసూదాకి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ లీడ్. మీకేమనిపిస్తుంటుంది? ఇలాంటి భాష గురించి బయట మాట్లాడుకుంటున్న విధానాల గురించి మీకేమనిపిస్తుంది ఒక కళాకారుడిగా? స్టార్ ఉన్నారనుకోండి, ఇవేవి వర్తించు. అంటే ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా ఎంత కావాలో అంత పెట్టేశారు దానికి. సో రిజల్ట్ మాత్రం రాలే. ఏంటి రీజన్? ఆ సినిమాని నమ్మిన ప్రొడ్యూసరు, ఆ సినిమాని నమ్మిన మేమందరము, అండ్ దాని మీద డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. అంటే డబ్బుల కోసం సినిమాలు చేసిన సందర్భాలు లేవు. సినిమా చాలా పెద్దది అండ్ నాకు ఒకేలా చేయకూడదు, ఒకే ఉద్యోగం లాగా ఉండకూడదని నేను ఇందులోకి వచ్చాను. మీ దగ్గర ఒక కంప్లైంట్, అంటే మీరు సరదాగా చాలా ఇది వ్యాపారంలో ఎప్పుడు లాభం కోసము అనేది ఎండ్ ఆఫ్ ది డే ఇది మాట్లాడతారు. అంటే మీరు చిల్డ్ అవుట్ అవ్వాలంటే మీకు ఎలాంటి సెటప్ ఉంటుంది? ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకా అంతకంటే బెస్ట్ లైఫ్ ఏమి ఉండదు. వాళ్ళతో ఉన్నప్పుడు ఫుల్ చిల్ అవుట్ అయిపోవచ్చు. అంటే ఈ ప్రొఫెషనల్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఒక్కసారిగా మళ్ళీ ఒక 6 నెలలకు సరిపడే ఎనర్జీ వచ్చేస్తుంది. నమస్తే అండి. హలో సార్. మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఎప్పుడు చూస్తున్నా ఒక చాలా పాజిటివ్ వైపు కనిపిస్తుంటుంది. మంచి కుర్రాడు, బాగా యాక్ట్ చేస్తాడు, ఒక హిట్ పడితే బాగుండు, ఇలాంటి ఫీలింగ్ అయితే వస్తుంటుంది. కొంచెం ప్రమోషన్ చేస్తే బాగుండు. మెల్లిమెల్లిగా ఒకటి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. అవును సార్. ఆ గ్రోత్ అయితే కనిపిస్తుంది తిరువీరులో. ఎవరైనా మీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తిరువీరు భలే చేస్తాడండి, ఏ క్యారెక్టర్ని బాగా చేస్తాడండి అంటూనే ఎక్కడో లేదులేండి ఓ మంచి హిట్ పడాలి అబ్బాయికి అంటుంటారు. మీకు ఆ సాటిస్ఫాక్షన్ దొరికేసిందా? హిట్ పరంగా అంటే ఎక్కడో ఆ చిన్న దోబూచులాట అయితే ఉందనిపిస్తుంది. ఇంకా ఉంది. అంటే నేను మసూదాకి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ లీడ్ ఎక్స్ట్రీమ్ చూసేసి ఉన్నాను. అదొక 6 వారాలు బాగా ఆడింది. నేనే చాలాసార్లు వెళ్ళి ఆడియన్స్ని చూసేవాడిని, వెనక్కి తిరిగి స్క్రీన్ ఇటుంటే ఇటు టికెట్ కొనుక్కొని వెళ్ళి ఆడియన్స్ని చూసేవాడిని, వాళ్ళ రియాక్షన్, వాళ్ళ రెస్పాన్స్. సో ఫస్ట్ ఫిల్మ్కే ఎక్కువ ఆడిన సినిమా అవ్వడం వల్ల దాన్ని మ్యాచ్ చేస్తుందా, దాన్ని బీట్ చేస్తుందా అన్న కంపారిజన్ ఎప్పుడు ఉండేది. అవును. సో ప్రీ వెడ్డింగ్ లాంటిది ఎంత పేరు ఇచ్చినా కూడా నంబర్స్ పరంగా చూసినప్పుడు మసూదాయే పెద్దది. అవును. సో ఇంకా అలాంటిది ఒకటి మళ్ళీ పడాలనిపిస్తుంది. కానీ మీ సినిమాలు, అందులో మీ నటన ఇది చూస్తుంటే అంత బాగానే ఉంది, కానీ ఎక్కడో ఒక చోట మిస్ఫైర్ అయింది అన్న ఫీలింగ్. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రీ వెడ్డింగ్ సినిమా చాలా మంచి సినిమా, చాలా అప్రిషియేషన్ వచ్చింది, రేపు భలే సినిమానే అన్నారు అందరూ చిన్న చిన్న యాక్టర్లు కూడా గుర్తుపెట్టి వాళ్ళకి నెక్స్ట్ ఛాన్స్లు వచ్చే స్థాయికి ఆ సినిమా వెళ్ళింది. బట్ కమర్షియల్గా ఆ సినిమా అంటే వచ్చినంత అప్లాజ్కి కలెక్షన్లకి సంబంధమే లేదు. సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటారు? మా వైపే ఉంది. అవునా? అంటే ప్రమోట్ చేయడంలో మేము తడబడ్డాం. మేము ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద, లేకపోతే ఒక టీజర్, ట్రైలర్, ప్రసాద్ ల్యాబ్ ఇన్స్టాగ్రామ్ రీల్లోనే ఆగిపోయాము. సో అది అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము ఉత్తరాంధ్ర వెళ్ళాం. సినిమా తీసింది ఉత్తరాంధ్ర జీవ భాషకి సంబంధించింది, కానీ ఉత్తరాంధ్రలో సినిమా లేదు. వైజాగ్ నుంచి శ్రీకాకుళం ఆ బెల్ట్కి వెళ్తే సినిమా ఉందని కూడా చాలామంది తెలియదు. సో ప్రమోట్ చేయడంలో మేము ఎక్కడో తప్పిదం జరిగింది అనిపించింది. సో ఈరోజు ఎవరి కోసం అయితే సినిమా తీసామో, ప్రేక్షకుల కోసం, వాళ్ళకి ఒక సినిమా వచ్చింది పలానా థియేటర్లో ఉందని తెలిస్తే కదా వెళ్ళేది. అవును. దాంట్లో అది ఆర్థిక వనరులతో అయి ఉండొచ్చు, లేదా మేధోపరంగా అయి ఉండొచ్చు, కానీ మేము తడబాటు అయితే ఉండింది. దానివల్లే తెలిసి ఉంటే ఇంకెక్కువ వెళ్ళలేదు. ఇప్పుడు యూఎస్లో తెలిసింది, యూఎస్లో more than 100K ఏదో బెటర్గా చేసింది. హైదరాబాద్లో తెలిసింది, మల్టీప్లెక్స్లో చాలా బాగా ఆడింది. కానీ యూఎస్ హైదరాబాద్ సరిపోదు. సీడెడ్కి వెళ్ళాలి, ఆంధ్రాకి వెళ్ళాలి, రిమోట్ ఏరియాస్కి వెళ్ళాలి, అప్పుడే సినిమాకి నంబర్ పరంగా మేమేమి లాస్ అవ్వాల, అలాని లాభం పొందాల. అవును. అంటే వచ్చిన అప్రిషియేషన్కి సంబంధం లేదు, రిజల్ట్కి సంబంధం లేదు. నాకు బాగా అనిపించే ఇంకొక విషయం ఒకటి చెప్పనా, కొన్ని కథలు, కొన్ని సినిమాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నేటివిటీతో, తెలంగాణ బ్యాక్డ్రాప్తో ఒక సినిమా తీసామనుకోండి, అది బాగా నచ్చింది జనానికి. బలగం ఫర్ ఎగ్జాంపుల్, బలగం అలాంటి సినిమాని తెలంగాణ పీపుల్ ఎక్కువ ఓన్ చేసుకుంటారు, మాట్లాడతారు, ప్రమోట్ చేసుకుంటారు. పీపుల్ ఫ్రమ్ ద పీపుల్ సైడ్, ప్రజల వైపు నుంచి, ప్రేక్షకుల వైపు నుంచి మాట్లాడుతున్నారు. తెలంగాణ కళాకారులు దాని గురించి మాట్లాడడం జరుగుతుంది.
ఇలాంటిదే మరి ఉత్తరాంధ్ర గురించి ఆ నేపథ్యం గురించి, అక్కడి భాష గురించి, అక్కడి పాత్రల గురించి సినిమా చేసినప్పుడు వాళ్ళు ఎందుకు అంత ఓన్ చేసుకోలేదు? ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఇది సార్ స్టార్ ఉన్నారనుకోండి ఇవేవి వర్తించవు. పుష్ప చిత్తూరు వైపు సంబంధించింది. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. అర్థమవుతుంది, అర్థం కావట్లేదని. దాన్ని ఆల్రెడీ మనం ఇది అర్థం చేసుకోవాలనే మైండ్ సెట్‌తో చూడడం మొదలు పెడతాం. అవును. సినిమాని. స్టార్ వాల్యూ చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. కొత్త వాళ్ళు లేదా చిన్న వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది వస్తది. ఈవెన్ నేను ఇది జార్జ్ రెడ్డికి కూడా చూశాను. అర్థం కావట్లేదు భాష చాలా చోట్ల అని. మల్లేశంకి కొంత తక్కువే కానీ పరేషాన్‌కి ఎక్స్‌ట్రీమ్ చూశాను. అవును. ఇప్పుడు ఏదైతే ఇడుపు కాగితం డిస్కషన్ అవుతుందో పరేషాన్‌కి నేను అప్పుడే చూశాను. అంటే ఒక యాప్ అతను ఓటీటీ సేల్ కోసం మేము షో వేసినప్పుడు రామానాయుడులో మధ్యలోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ చెప్పింది ఏంటంటే నాకు అర్థం కావట్లేదు భాష అని. అండ్ ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లా. తీసుకున్న స్టాండ్ అది. నేను ఈ సినిమాని ఇలాగే చెప్పాలని రూపక్ ఆ రోజు మాట్లాడాడు. అండ్ నా పక్కన గవిరెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు. మేము మంచి క్లోజ్ ఫ్రెండ్స్. తను నాకు ఏ సినిమా అయినా నా సినిమా తనకు చూపిస్తాను. తను ఎలా అనిపిస్తుంది అని అడుగుతాను. పరేషాన్ అదే రామానాయుడులో స్క్రీన్ చేసినప్పుడు ఒక షో తనతో చూపిస్తే తను నవ్వలేకపోతున్నాడు. తను నర్సీపట్నం నుంచి ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళు అన్నాడు. అంటే ఈ జోక్ ఇదంటే అరే అదా అని నవ్వుతున్నాడు. సో అర్థం అన్నది ఇప్పుడు డైలెక్ట్లు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి కదా. అవి కొంతవరకు ఇప్పుడు నేను పలాస యాక్ట్ చేసేటప్పుడు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. కానీ ఆ మాధుర్యాన్ని ఆస్వాదించగలిగితే చాలా బాగుంటాయి. అండ్ సేమ్ ఎప్పుడైతే అర్థం చేసుకునే దానికి కొంత ప్రయత్నిస్తే, ఎందుకంటే ఈరోజు ఎంత కాదన్నా అది తెలుగే. ఈరోజు మనం ఒక కొరియన్ చూస్తున్నాం, లేకపోతే ఒక జాపనీస్ ఫిల్మ్ చూస్తున్నాం, ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ చూస్తున్నాం, అది మనకేం భాష రాదు. ఇప్పుడు సరే సబ్‌టైటిల్స్ గురించే మాట్లాడదాం. సబ్‌టైటిల్స్ లేకపోతే సినిమా చూడము మనం. ఇప్పుడు అదేదో సినిమా రీసెంట్‌గా 'అబ్సెషన్' అని ఒకటి వచ్చింది. అది ఏ భాషది, ఎవరు తీశారు, వాళ్ళ మొహాలు ఎవరికైనా తెలుసా? ఎందుకు చూస్తున్నారు అందరూ విచ్చలవిడిగా? కథ నచ్చుతుందా లేదా అన్నది చూస్తే సగం అది ఇప్పుడు ఎందుకంటే ఈరోజు మాండలికాల మీద సినిమాలు ఎక్కువ అయ్యాయి. నానిగారు కూడా దసరా చేశారు. అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదే. ఒక్కటి ఎక్కడో చూశాను 'చమ్కీలాంగి' అంటే నాకు అర్థం కావట్లేదు ఏంటి అర్థం అని. అదొక్కటి మినహాయించి నేను పెద్దగా అప్పుడు చూడలేదు అది. కాకపోతే అంత టఫ్ ఏం కాదు. అంటే అన్నీ మధురంగా ఉంటాయి. అంటే తూర్పుగోదావరి ఇప్పుడు నేను 'పాపం ప్రతాప్' చేశాను. నేను అది ఎంజాయ్ చేశాను. పలాస చేశాను, ఎంజాయ్ చేశాను. ఇప్పుడు 'గోల్ చెరువు' చేస్తున్నాను, రాయలసీమ అది ఎంజాయ్ చేస్తున్నాను. అంటే యాక్టర్ ఎంజాయ్ చేయడం అని కాదు. అది ఆ వ్యక్తులు, ఆ ప్రాంతము, వాళ్ళు వాడే జీవభాషని ఆస్వాదించగలిగితే, వాళ్ళ ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. కొంచెం ఎఫర్ట్ పెట్టాలంతే. మీరు అన్నట్టు ఇందాక అసలు సందర్భం కాదు, కానీ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇడుపు కాగితం గురించి విపరీతమైన చర్చ అయితే నడిచింది. టైటిల్ గురించి అసలు సినిమాలో ఏముంది, ఏం చూపిస్తున్నారు అన్నది పక్కన పెడితే టైటిల్ గురించి విపరీతమైన చర్చ, దాని గురించి మాట్లాడుకోవడం, ఒక చిన్న కాంట్రవర్సీ ఇవన్నీ నడిచాయి. అంటే భాష గురించి ఇది ఒక రకమైన చర్చ అనుకోవచ్చా? అంటే ఇడుపు కాగితం గురించి మాట్లాడుకోవడం వల్లే కదా ఎక్కువ తెలిసింది. అది ఒక రకమైన చర్చ. అది ఆ పదం ఏంటి, ఎందుకు వచ్చింది, దాని వెనకాల అర్థం ఏంటి మాట్లాడుకుంటున్నాం, తెలుస్తుంది. కానీ దీని వెనకాల జరుగుతున్న రచ్చ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీకేమనిపిస్తుంటుంది ఇలాంటి భాష గురించి, బయట మాట్లాడుకుంటున్న విధానాల గురించి మీకేమనిపిస్తుంది ఒక కళాకారుడిగా? అంటే ఇది కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది సార్. అంటే వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య ఏదైతే ఒక గీతలు వస్తూ ఉంటాయో అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అది ఒక భాష పట్ల అవ్వచ్చు, లేకపోతే ఒక వనరుల పట్ల అయి ఉండొచ్చు, ఒక వ్యక్తుల ఒపీనియన్స్ వల్ల అయి ఉండొచ్చు. ఆ గీతలు రావడం ఎప్పుడూ ఇబ్బందికరమే. అంటే నవ్వుడే ఇది మనందరం కలిసే ఉండాలి. అవును. అంటే ఇది నాకు అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు ఏంటంటే కోవిడ్ వైరస్ ఎక్కడ పుట్టిందో తెలీదు. ఆఫ్రికాలో పుట్టిందో ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు. దాని ఆరిజిన్ బర్త్ ప్లేస్ ఎక్కడో తెలీదు. చైనాలో పుట్టిందో నాకు ఏమీ తెలీదు. అంటే అందరూ అనడం చైనాలో పుట్టింది. అవును. కానీ మా ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. అది ఎక్కడ పుట్టిందో ఎలా వచ్చిందో తెలీదు. సో ఎక్కడో వరల్డ్లో వార్ జరిగితే ఇక్కడ పెట్రోల్ రేట్ పెరిగి ఎవడో లైఫ్ దెబ్బతింటుంది. ఎక్కడో ఏదో అయితే ఇక్కడ ఎవరిదో ఉద్యోగం పోతుంది.
అది అంటారు కదా సార్, వసుదైవ కుటుంబకం అని. అవును, వసుదైక కుటుంబం. నేను అది నమ్ముతాను. అంటే అందరూ ఒకటే, అందరూ బాగుంటేనే అందరూ బాగుంటారు. అంటే నైజీరియా వాడు బాగుండాలి, చైనా వాడు బాగుండాలి, మనము బాగుండాలి. ఇవి ఎలా అంటే ఇంటర్లింక్డ్. సో ఏ దాని పట్లైనా, ఎవరి ఒపీనియన్స్ పట్లైనా ఎవరు సఫర్ అవ్వకూడదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ దానివల్ల ఇంకోరు సఫర్ అవ్వకూడదు. నేను నమ్మేది అది. మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు. మన యాక్షన్స్ వల్ల కానీ, మన మాట వల్ల కానీ, మన చేత వల్ల కానీ, దేని వల్ల అయినా సరే ఇంకొకరు ఎఫెక్ట్ అవ్వకూడదు, ఇబ్బంది పడకూడదు. సో ఇడుపు కాగితం విషయంలో జరిగింది అది. అంటే కొంతమందికి కొన్ని ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి, దాన్ని దీనికి ఒక సాకుగా వాడుకున్నారు అనిపించింది. రైట్. మీరు ఇందాక అన్నట్టు మనకి భాష తెలియదు, యాక్టర్ తెలీదు, కానీ నచ్చితే కథ నచ్చితే చూసేస్తున్నాం. సబ్ టైటిల్స్ పెట్టుకుని చూస్తున్నాం, ఒక్కోసారి సబ్ టైటిల్స్ లేకపోయినా సరే చూసేస్తున్నాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో మన సినిమాని, తెలుగు సినిమాని, ఇక్కడి ఆర్టిస్టులని, ఇక్కడ సాంకేతిక నిపుణుల్ని గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 100% కదా. ఇది ఎందుకో తగ్గుతుందేమో అన్న ఫీలింగ్ ఉందా మీకు ఎప్పుడైనా? అంటే కొంతమంది మాట్లాడితే చెప్పేది ఏంటంటే, ఇదే మలయాళం తీసుంటే, ఇదే కథ ఇంకో భాషలో తీసుంటే దాని అప్లాజ్ వేరేలా ఉండేది అన్నది తరచూ చాలా వరకు సినిమాల్లో ఇది చూస్తుంటారు సార్. ఇదే సినిమా మలయాళంలో వచ్చి ఉంటే హిట్ అయ్యేదని. అయితే ఏంటంటే మలయాళంలో వచ్చి ఉంటే ఎక్కడ హిట్ అవుతుంది? ఓటీటీలోనో, థియేటర్లోనో. అది కూడా చూడాలి మనం. ఈరోజు దృఢం అనే ఒక సినిమా గురించి డిస్కషన్ అవుతుంది. అది ఎక్కడ చూసారు అందరూ? యాప్లో చూసి ఉంటారు, థియేటర్కి వెళ్ళి చూసి ఉంటారు. అసలు మన అలాంటి సినిమా ఒకటి ఉందన్నది అది చూస్తేనే తెలిసింది. హాట్స్టార్ ఓపెన్ చేస్తే తప్ప తెలియదు. అవును. సో ఫేస్బుక్లో పెట్టడం వల్ల, లేకపోతే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చూడడం వల్ల, ఒకరు చెప్పడం వల్ల దృఢం అనే సినిమా బాగుంది చూద్దామని పెట్టుకొని చూశారు. అదే సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఉండి వాళ్ళు వెళ్ళి చూసి చెప్తారా? అసలు ముందు ఎంతమంది వెళ్తారు? సో ఈరోజు చేతిలోకి వచ్చింది సినిమా, ప్రపంచ సినిమా చేతిలోకి వచ్చింది కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు సినిమా ఇంకొకటి లగ్జరీ థింగ్ అయిపోయింది. మెల్లమెల్లగా రోజు రోజుకి అది ట్రావెల్, ట్రాఫిక్, పాప్కార్న్, సినిమా టికెట్ రేట్ ఇవన్నీ కలిపి ఏమైపోయిందంటే కొంచెం కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఇంట్లో ఉండి చూస్తున్నప్పుడు కొంచెం నచ్చినా కూడా అది ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడానికి అలవాటు పడ్డాం. ఏంటంటే అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితులు ఉండొచ్చు, అది ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థికంగా అయి ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే సాటిస్ఫై అవ్వడానికి వాళ్ళకి 100 మార్గాలు ఉన్నాయి. ఈరోజు 100 రకాల భాషలు ఉన్నాయి, 100 యాప్లు ఉన్నాయి. ఏ సినిమా అయినా ఎక్కడైనా చూడొచ్చు. బాగుంది అంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆపలేరు. నేను ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూశాను, కర్ణాటకలోనే 70+ crore అబ్సెషన్ కలెక్ట్ చేసింది. దాని ఓవరాల్ బడ్జెట్ ఏమో 7 కోట్లు అంటారు. ఓవరాల్ బడ్జెట్ 7 కోట్లు అయితే ఒక దేశంలోని ఒక రాష్ట్రంలో అది 10 times ఎక్కువ కలెక్ట్ నేను చూసే రోజుకి. సో అది ప్రపంచవ్యాప్తంగా ఎంత చూసి ఉండాలి? అప్పుడు సినిమాకి పరిధులు ఎక్కడ ఉన్నాయి? సో ఈరోజు నచ్చితే అంతే ఎత్తుతున్నారు, నచ్చకపోతే అంతే పాతాలని పోతుంది. మీరు ఇందాక దృఢం అంటే అనిపిస్తుంది, ఎలాగైతే మనం వేరే భాష నుంచి దృఢం అనే సినిమా వచ్చిందంటే చూడాలంట అని చెప్పేసి మనం సబ్ టైటిల్స్తో మనం దాన్ని డబ్ వెర్షన్లో ఎలా చూస్తున్నామో, అలాగే మన సినిమా కూడా ఎక్కడో 100% చూస్తారు సార్. ఇప్పుడు నాకు మసూదా ఆహా నుంచి అమెజాన్కి వచ్చింది కొంతకాలం తర్వాత. నాకు అది చూసి 96 డైరెక్టర్ గారు కాల్ చేశారు. నేను చూశాను మసూదా, చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది, వీలైతే మనం కలుద్దాం. అది థ్యాంక్స్ టు ఓటీటీ అంతే. ఒక తమిళ డైరెక్టర్ ఒక తెలుగు సినిమాని తెలుగు లాంగ్వేజ్లోనే ఉన్నది విత్ సబ్ టైటిల్స్ చూసున్నారు. మీరెవరో తెలియదు అంతకుముందు. సో ఈరోజు ఏదైనా పాసిబుల్. తెలుగు మలయాళం సినిమాని మనం చూస్తున్నప్పుడు తెలుగు సినిమాని ఈరోజు మీరు నమ్మరు, నేను కాశ్మీర్ వెళ్ళాను 2024. కాశ్మీర్లో వాళ్ళు ఈ రగ్గులు కుట్టేవాళ్ళు, తర్వాత ఈ కొన్ని ఏమంటారు వుడ్ వర్క్ చేసేవాళ్ళు, ఇలా కొన్ని కొనడానికి వెళ్ళడానికి చూడడానికి వెళ్ళాం. వాళ్ళందరికీ తెలుగు సినిమా బాగా ఇష్టం. మీ తెలుగు సినిమాలో ఫైట్స్ చాలా బాగుంటాయండి, మీ తెలుగు సినిమాలో డ్రామా చాలా బాగుంటుందండి, మ్యూజిక్ చాలా బాగుంటుందండి. కాశ్మీర్కి వెళ్ళాం మనం, ఈరోజు ప్రపంచానికి వెళ్ళాం మనం. ఈరోజు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్కి వెళ్ళిపోయాం. కాబట్టి తెలుగు సినిమాని బయటి వాళ్ళు చూస్తారా అన్నది ఇంకా అది లేనే లేదు పాన్ వరల్డ్. మీరు అన్నట్టు ఇందాక మన సినిమా బౌండరీస్ దాటి, దేశాలు దాటి, రాష్ట్రాలు దాటి వెళ్తుందంటే మనం ఏదైతే అనుకుంటున్నామో కమర్షియల్,
ఎందుకంటే సోనీ ఛానల్లో మన సినిమాలు ఎక్కువ డబ్ వెర్షన్లు కిలాడి నంబర్ దో ఏదేదో పేర్లు వస్తుంటాయి. ఇక్కడ మనం చూడడం అలాంటి సినిమాల్ని, బట్ అవే రిపీటెడ్ ఆడియన్స్, బోల్డన్ని డబ్బులు ఎవరైతే అవి కొనుక్కుంటారో, యూట్యూబ్లో రైట్స్ కొనుక్కుంటారో వాళ్ళకి బోల్డన్ని డబ్బులు తీసుకొచ్చిన సినిమాలు అవే, మనం ఏదైతే రిజెక్ట్ చేసిన సినిమాలు. మొన్న ఎక్కడ చూశాను సార్ నేను, మన బెల్లంకొండ గారి సినిమా 1 బిలియన్ ఏదో టచ్ అవుతుందని చూశాను. హైయెస్ట్ వ్యూడ్ సినిమా అని. అవును, జయజానకి నాయక్ అనుకుంటా. ఎంతమంది చూసుంటే అది పడుతుంది సార్. అంటే బిలియన్ వ్యూస్ అని అది చూశాను. బిలియన్ నంబర్ నాకు తెలియదు కానీ హైయెస్ట్ వ్యూడ్ సినిమా అనుకుంటా అది. 100 మిలియన్. అది ఎంత పెద్ద అచీవ్మెంట్ అది. అంటే మా నాన్న ఉన్నాడు, మా నాన్న ఫైటింగ్సే చూస్తాడు. ఎంత బాగా కొడుకుంటే సినిమా అంత అరే బాగుంది ఉంచు సినిమా అనేవాడు. సో దేన్ని ఇష్టపడే వాళ్ళు ఆ సినిమాని చూస్తారు. ఈరోజు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ మోర్ టీవీలో నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను కదా, మన సినిమాలన్నీ గోల్డ్ మైన్ కానీ, డబ్లో కానీ, సోనీ, సెట్ మ్యాక్స్ ఇవన్నిటిలో వచ్చేది. వాళ్ళకి అలవాటు, ఆ టేస్ట్ దొరికింది. ఏదైతే వాళ్ళ రెగ్యులర్ హిందీ సినిమాలో దొరకలేదో మన సినిమాలో వాళ్ళకి దొరికింది. మామూలుగా ఇది మంచి సినిమా అనిపించుకోవడం చాలా కష్టం కదా. అలాంటి అప్లాజులు మీకు చాలాసార్లు వచ్చింది, మంచి సినిమాలు చేశారు కాబట్టి. కమర్షియల్ సినిమా, హిట్ సినిమా ఇలాంటి వినాలన్న తాపత్రయం రోజు రోజుకి పెరుగుతుందని ఇలా లేదు సార్. అది ఎప్పుడు రాలే. మేబీ నేను నాటకం నుంచి రావడం వల్ల ఏమో తెలియదు, మైండ్ సెట్ ఎప్పుడు అటేపు వెళ్ళలేదు. అంటే నంబర్ కావాలి అని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు నచ్చిన పని చేసుకోవడానికి అనిపిస్తుంది. కానీ దాని త్రూ ఏదో గ్రోత్ ఉంటుంది అని కాకుండా, ఒక కథని చెప్పడానికి మనమే ఒక కథ గురించి ప్రీ వెడ్డింగ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను. ఒక కథ ఉందంటే దానికి ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నాను అని. ఈరోజు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు కూడా అదే, ఆ కథ ఏమైంది అంటే ఇంకా ట్రై చేస్తున్నాం. అంటే ఒక 1 year అనుకోండి, 2025 నవంబర్ రిలీజ్, ఇది జూలై, ఆల్మోస్ట్ 9 months. ఇంకా నేను ఆ ప్రొడ్యూసర్ కోసం ఎత్తుతున్నాను. సో ఆ లగ్జరీ వస్తుంది అని ఆ నంబర్ కోసం అనడం తప్ప దాని మీద ఏదో బెనిఫిట్స్ వస్తాయని కాదు. అంటే నచ్చిన కథని చెప్పడానికి ఇబ్బందులు ఉండకూడదు అనే ప్రయత్నం, ఒక ప్రయాస అంతే. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే ప్రొడ్యూసర్స్, మీ దగ్గరికి వచ్చే దర్శకులు ఏ ఐడియాలజీతో వస్తున్నారు? అంటే మీతో సినిమా అంటే 2-3 కోట్లతో అయిపోద్ది, 2-3 కోట్ల బిజినెస్ అంటే తీసుకురావచ్చు, కనీసం ఓటీటీ అమ్ముకుంటే ఎలాగోలాగా గట్టెక్కేస్తాం, ఇలాంటి మైండ్ సెట్తోనే వస్తున్నారా? కొంత ఉంటారు సార్. అంటే ఇప్పుడు ఒక 100 మెంబర్స్లో ఒక 20% ఇలాగే ఉంటారు. ఎక్కువ శాతం ఏంటంటే మనకి స్టీరియో టైప్స్ అలవాటు. అంటే ఒకరు తెలంగాణలో కామెడీ చేశారంటే తెలంగాణ కామెడీ రోల్ రాసేటప్పుడు ఈయన బాగుంటాడు, లేదు ఈయన కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడతారంటే ఆ రోల్స్కి ఇతనే, లేదు హీరో ఫ్రెండ్గా ఇతనైతే బాగుంటాడు, ఇతనే హీరో ఫ్రెండ్. దీనికి అలవాటు పడ్డాం. రైట్. నాకు అప్పుడప్పుడు హిందీలో ఆశ్చర్యం వేసేది, బరేలీకి బర్ఫీలో చేసిన రాజ్ కుమార్ రావేనా తర్వాత మళ్ళీ మనకి పక్కకు జరిగి ఒక టెర్రరిస్ట్ రోల్ చేసింది అనిపిస్తుంది. అంటే ఆ డైవర్సిటీ ఏదైతే ఉందో, ఇతను ఇలా కూడా చూడొచ్చు, ఇతనితో ఇది కూడా చేయించవచ్చు అనేది కొంత తక్కువ. సో ఇక్కడ ఏమైపోయిందంటే, నేను జార్జ్ రెడ్డి, సిన్, టక్ జగదీష్ చేసినప్పుడు దాని తర్వాత నన్ను అడిగినవన్నీ అలాంటివే. హ్యూమనైజర్, క్లాస్లో చెడ్డవాడు, ఊర్లో చెడ్డవాడు, అమ్మాయిల్ని ఏడిపిస్తాడు, లేకపోతే రేప్ చేస్తాడు, ఇవే ఎక్కువ వచ్చాయి. నేను వాటిని వద్దు 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 అని నేను చేయలేను, ఇలాంటివి నేను ఇంకా మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు అన్నప్పుడు మసూదా వచ్చింది, పరేషాన్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్నోసెంట్ బాయ్ నెక్స్ట్ డోర్, ఒక అమాయకుడు, బుద్ధిమంతుడు, మంచి భర్త, మంచి కొడుకు, ఇవి ఒక పాయింట్ తర్వాత ఉద్యోగంలా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇది బ్రేక్ చేయాలి అంటే, వచ్చే వాళ్ళకి ఓకే ఇతను దీనికి కరెక్ట్, దాని బదులు ఇతను ఇవి కూడా చేస్తున్నాను. లక్కీలీ నేను చేస్తున్నాను, ఇంతకుముందు నెగిటివ్ రోల్స్ చేస్తున్నాను. సో ఇతను ఇలా కూడా చూద్దాము అనేవాళ్ళు తక్కువ. నా దగ్గరకు వచ్చే వాటిలో ఆల్మోస్ట్ 60-70% మంచివాడు, అమాయకుడు, బుద్ధిమంతుడు, ఉద్యోగానికి వెళ్తాడు, పిల్లని బాగా చూసుకుంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా పల్లెటూరు. 100లో 99 సినిమాలు పల్లెటూరువే. అంటే అది రెడీమేడ్ లాగా, అంటే కష్టపడక్కర్లా. ఓకే ఇతను దీనికి బాగుంటాడు, గడ్డం పెంచవచ్చు, లుంగి కట్టించవచ్చు, లేదా ప్యాంట్ షర్ట్ వేయవచ్చు, గడ్డం పెంచాలి, అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ బ్రేక్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. అసలు మీరిచ్చే సజెషన్ ఏంటండి ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ? ఇంకో కథ రాయమంటారా, లేదంటే దీనికి నేను సూట్ అవనంటారా, లేదంటే ఇది నాకు వర్కౌట్ కాదంటారా, ఏమంటారు అసలు? చాలా రేర్ సార్ ఈ కథలో నేను కనబడట్లేదు అన్నది నాకు తెలిసి ఇప్పుడు ఒక 2 సార్లే చెప్పుంటాను నేను. అంతేనా?
చాలాసార్లు ఏంటంటే వాళ్ళు రాసుకోవడమే ఈ మీటర్స్లో రాసుకొని వస్తారు కాబట్టి మళ్ళీ ఇదే రోలా అనిపిస్తుంది. అండ్ ఈరోజు నేను ఒకరు చెప్తున్నాను, పెళ్ళాం మొగుడు సినిమాలు కొంతకాలం ఆపేద్దాం అనుకుంటున్నాను. సో స్టీరియోటైప్ ఇంకా ఎంతకాలం అవే కథలు అట్టే ఒక ప్రాబ్లం ఉంటుంది, పెళ్ళి అవుతుంది లేదా పెళ్లి చేసుకోవాలనుకుంటారు, అక్కడే తిరుగుతుంది. ఇంకా సినిమా చాలా పెద్దది. అండ్ నాకు ఒకేలా చేయకూడదు, ఒకే ఉద్యోగంలాగా ఉండకూడదని నేను ఇందులోకి వచ్చాను. కాబట్టి జానరల్ నాకు ఎక్స్ప్లోర్ చేద్దామని ఉంది, క్యారెక్టర్లు ఎక్స్ప్లోర్ చేద్దామని ఉంది. అండ్ నిజంగా నాకు క్రేజీ క్యారెక్టర్ వస్తే ఈవెన్ నేను మళ్ళీ విలన్ చేయాలని ఉంది. ఒక దాంట్లో ఇరుక్కుపోయి ఒకేలాగా రోజు కనబడాలి, ప్రతి సినిమా కనబడాలని లేదు. కొన్నిసార్లు పరిస్థితుల వల్ల చేయాల్సి వస్తుంది. ఇక ముందు కూడా అవే రిపీట్ అవ్వకుండా కొత్తగా చేద్దాం అనుకోవచ్చు. హీరోగా ఫస్ట్ స్టెప్స్ వేస్తున్నప్పుడు విలన్గా చేయమంటే చేయడానికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఇంకా మళ్ళీ దానికే స్టిక్ ఆన్ అయిపోతారేమో, మళ్ళీ విలన్గానే చూస్తారేమో, మళ్ళీ హీరోగా చూడడానికి కొంచెం టైం పడుతుందేమో ఆడియన్స్ కూడా. సడన్గా ఒక విలన్ వచ్చి హీరోగా చేస్తా అంటే డైజెస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. టక్ జగదీష్ చేస్తున్నప్పుడు మీకు అలాంటి భయాలు ఉండేవా? టక్ జగదీష్ అప్పటికి నేను ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్, అప్పటికి నేను ఇంకా హీరోగా ఏది కానీ చేయాలన్న తాపత్రయం అయితే ఉందా? హీరోగా చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. రైట్. అంటే నాకు ఉన్న ఒక్కటి ఏంటంటే ముందు నాకు పని వస్తుందా, రైట్, నాకు రోల్స్ ఇస్తారా, ఇది ఒక్కటే ఉండింది మైండ్లో. పరేషాన్ నన్ను ఫస్ట్ ఫిల్మ్కి సెలెక్ట్ చేసింది. అప్పుడు నేను షాక్, నన్ను హీరోగా పెడతా అంటారేంటి వీళ్ళు, నేను హీరోగా చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా, ఇది నా మైండ్లో తిరుగుతున్న క్వశ్చన్. అప్పటికి నేను ఎప్పుడూ అనుకోలే హీరో అవుదామని, ఓన్లీ యాక్టర్ అంతే. కానీ హీరో అయ్యాక నెగిటివ్ రోల్ అడిగేటప్పుడు అడుగుతుంటారు, ఇప్పటికీ అడుగుతారు. కానీ ఏదో 4 సీన్లో తన్నులు తినడానికో, లేకపోతే అమ్మాయిల మీదో, లేకపోతే ఆ సినిమాలో ఉన్న ఆడవాళ్ళ మీదో అఘాయిత్యం చేస్తే హీరో వచ్చి కొడతాడు, లేకపోతే ఏదో ఒక విలన్కి ఒక కొడుకు ఉంటాడు, లేదా ఒక బామ్మరిది ఉంటాడు, వాడు తప్పు చేస్తూ ఉంటే హీరో వచ్చి చంపేస్తాడు. ఇది కాకుండా ఇప్పుడు చాలా రేర్గా విలన్కి కూడా ప్రామినెన్స్ ఉంటుంది హీరోతో పాటు. అందులో ఒక ధృవ అయి ఉండొచ్చు, ఒక సరిపోదా శనివారం అవ్వచ్చు, అలా కొన్ని రేర్గా వస్తాయి. అలాంటివి దొరికితే చేయాలనుకుంటున్నాను, కానీ ఈ బామ్మరుదుల కొడుకులు కాదు. మీ దగ్గర ఒక కంప్లైంట్ అంటే మీరు సరదాగా చాలా పాజిటివ్గా దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్న ఒక విషయం ఉంది. మీరు బయటకు వెళ్తే మిమ్మల్ని గుర్తించకపోవడం, నువ్వు హీరో అని క్వశ్చన్ చేయడం, ఇలాంటివి ఉన్నాయి కదా. మామూలుగా అయితే చాలా హార్ట్లోకి తీసుకోవడం చాలా కష్టం, కానీ మీరు దాన్ని చాలా స్పోర్టివ్గా చాలా సరదాగా తీసుకున్నారు. ఈ విషయంలో మీరు బాగా నచ్చుతారు యాక్చువల్గా. అంటే దాన్ని ఎలాగా ఓవర్కమ్ చేయగలిగారు? ఓకే, ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్ అని ఎలా అనుకోగలిగారు? ఇది ఫస్ట్లో బొమ్మల రామారావు అని ఒక సినిమా చేశాను, 2016 రిలీజ్. రైట్. అప్పటికి ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లో ఇంత యాక్టివ్ ఇదేం లేదు, సెల్ఫీలు ఇదంతా ఏం లేదు అప్పుడు. సో ఆటోగ్రాఫ్లు అడిగేవాళ్ళు ఎక్కువ. సో ఫస్ట్ ఎక్కువ ఒక పెన్ను పేపర్ తీసుకొని నా పేరు ఎలా రాయాలో కూడా నాకు కన్ఫ్యూజన్. తిరువీరని రాయాలా, టీ ఒకటే రాయాలా, లేకపోతే టీహెచ్ కొట్టి మొత్తం కోడి గెలికినట్టు గెలికి కింద 2 చుక్కలు పెట్టాలా, 2 చుక్కలు కంపల్సరీగా, ఇది ఏదో నడిచేది. సో పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకుంటూ కూర్చొని నడి తీయాలి కదా అని. ఎవరైనా అడగడం కాదు కదా, సినిమా వచ్చింది కూడా ఎవరికి తెలియదు. సో అప్పటికి ఇంక మెల్లమెల్లగా ఏం చేస్తుంటావు నువ్వు అన్నప్పుడు నేను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పి, యాక్టర్ అని కూడా చెప్పేవాని కాదు, ఎందుకంటే మళ్ళీ నువ్వు ఏ సినిమా చేసావు, ఎక్కడున్నావు అని అడుగుతారని. సో అలా బొంకడం అలవాటైంది. ఒక్కొక్కసారి మా నాన్న కూడా ఇబ్బందిగా అనిపించినప్పుడు, మీ వాడు ఏం చేస్తుంటారో మీరే అడగండి అనేవాడు. నా కోర్స్ పేరు ఎంపీఏ, మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. నాకు అబద్ధం చెప్పడం ఒకరికి ఇబ్బంది, అలా అని నిజం చెప్తే మళ్ళీ ఏం అడుగుతారని ఎంపీఏ అనేవాడిని. వాళ్ళు ఎంబీఏ అనుకునేవాళ్ళు. సో సగం అక్కడే ఎంబీఏనా, ఓకే ఓకే అని చాలా ఫాస్ట్గా ఇంకా వేరే వాళ్ళు అడిగేది కాదు, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది కాదు. సో అలా కొన్ని రోజులు తప్పించుకున్నాను. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఉస్కో, ఏ మంత్రం వేశారు, కొన్ని చిన్న సినిమాలు చేశాను, పెద్ద తెలియదు ఎవరికి. మల్లేశంలో నేను చేశానని కూడా చాలామంది తెలియదు ఆ లుక్ వల్ల. సో ఏం చేస్తుంటావు నువ్వు అన్నప్పుడు మళ్ళీ నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నానండి, లేకపోతే నేను ఏదో సివిల్స్ ట్రై చేస్తున్నానండి, ఇట్లా ఏదో చెప్పేవాడిని, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నానండి ఇలా చెప్పేవాడిని. సో ఎప్పుడైతే జార్జ్ రెడ్డి వచ్చిందో, అది వచ్చా కూడా గుర్తుపట్టలేదు నన్ను ఎవరు. అప్పట్లో లుక్ ఇక్కడ వరకు ఉండి, సైడ్ లాక్స్ ఇక్కడ వరకు ఉండి విచిత్రంగా ఉండేది. చాలామంది నార్త్ ఇండియన్ అనుకునే వాళ్ళు, వీడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అనుకునేవాళ్ళు, తెలుగు వచ్చా, తమిళోడా, తిరువీరని ఉంది, ఇట్లా ఏదో ఉండేది. జార్జ్ రెడ్డి వచ్చా కూడా నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. సో ఓకే, గుర్తుపట్టకపోవడం ప్రాబ్లం కాదు అనిపించి నాకు అప్పటికి అర్థమైంది. 2020లో పలాస రిలీజ్ అయింది. పలాస వచ్చిన ఇద్దరిలో మీరు ఎవరు అనేవాళ్ళు. అంటే నేను మావాడు తమ్ముడు ఇద్దరం రక్షిత్, కొంచెం మొహాలు చాలా దగ్గరగా ఉంటాయి గడ్డంలో.
ఇద్దరిలో మీరు ఎవరండి? ఓకే. ఇప్పుడు ఓకే. ఇద్దరిలో ఎవరు కదా! ఓకే. నేను రంగారావు అండి. అన్న క్యారెక్టర్ చేశాను. అక్కడి నుంచి ఏంటంటే స్లోగా నన్ను గుర్తుపడడానికి హ్మ్, కొంచెం కష్టమే. సినిమాకి లుక్ మారుతది. అండ్ నేను హీరోలాగా ఏమి ఉండను. మామూలుగా అందరిలాగే వెళ్ళిపోతాను, మార్కెట్‌కెళ్తాను, లేదా బయట తిరుగుతాను ఇదంతా ఉంటది. సో, గుర్తుపట్టకపోవడం ఇబ్బంది పెడతదని నాకేం అనిపించలా. నేను అది ఎంజాయ్ చేస్తా. అండ్ మసూదా అప్పుడు ఆ డైరెక్టర్‌ని చూసుకొని నేర్చుకున్నా. మసూదా ఆ డైరెక్టర్ దగ్గరికొచ్చి, "డైరెక్టర్ ఎవరండి?" అంటే, "అక్కడున్నాడండి" అనేవాడు ఆయనే. ఆయన ఆయన అడిగారు. అనేవాడు. ఇదేదో బాగుంది కదా! ఇది ఫాలో అయిపోవడం బెటర్ అని. నన్ను కూడా ఎవరన్నా హీరో ఎవరండి అంటే, "వస్తాడండి. క్యారవాన్‌లో ఉన్నాడండి. ఇంకా రాలేదండి. ఈరోజు లేడండి." ఇలా ఏదో చెప్పేవాడిని. సో, అది ఆడుకోవడం అలవాటయింది నాకు. ఆ రోజు ఏమైందంటే, అప్పటికి ఈటీవీ వాళ్ళు ఫస్ట్ ఒక వీడియో షూట్ చేద్దాం అన్నప్పుడు ఇదే ఐడియా చెప్పారు. వాళ్ళ నుంచి వచ్చిన ఐడియా. అవును. హీరో ఎవరండి అని నిన్నే అడుగుతారు బ్రో అంటే, "వద్దులే బ్రో ఇది ఆల్రెడీ ఉందే. మళ్ళీ ఇది ఏదో స్టంట్ ఏసినట్టు ఉంటదంటే," "లేదు నమ్ము చేసేద్దాం" అన్నాడు. సరే అని చేశాను. అప్పుడు జర్నలిస్ట్ అడిగారు, "ఇదేంటి స్టంట్ ఏసారా మీరు కావాలని? మిమ్మల్ని ఎవరైనా అడుగుతారా?" అని. అప్పుడు నేను చెప్పాను, "నన్ను అడగడం కామన్ అండి. ఇప్పటికే అడుగుతూ ఉంటారు. నేను దాన్ని ఏం ఫీల్ అవ్వను. కాకపోతే అవుట్‌డోర్ నుంచి వచ్చాను నేను అప్పుడే. ఫుల్ వీక్ అయిపోయి, ట్యాన్ అయిపోయి, డల్‌గా ఉన్నాను." అయితే చెప్పాను. ఒకతను అవును. సాడ్ బీజీఎం వేశాడు దానికి. రైట్. దానివల్ల అది నా మీద సింపతి వచ్చి, దాని కింద కమెంట్స్‌లో ఎమోషనల్ పెట్టేసి, నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే అంత రీచ్ వస్తదని. నేను క్యాజువల్‌గానే చెప్పా. కాకపోతే ఒంట్లో కూడా ఓపిక లేదంటే అనంతపూర్‌లో షూట్ చేశా. ఫుల్ హీట్ అది. 15 డేస్ అవుట్‌డోర్ ఫైట్‌లు, సాంగ్‌లు ఏవేవో చేశా. ఒంట్లో ఓపిక లేదు, మొహంలో కళ లేదు. నేను చెప్పిన దాంట్లో జీవం లేదు. దానివల్ల ఏంటంటే సింపతి కిందకి కన్వర్ట్ అయిపోయింది అది. కానీ మీరు చాలా క్యాజువల్‌గా చెప్పారు అది. అది అందరికీ అర్థం కాల. ఇతను ఏదో సింపతి కోసం, సినిమా ప్రమోషన్ కోసం చెప్తున్నాడు అనుకున్నారు. సరే ఊరెళ్తే పరిస్థితి ఏంటి? ఊరెళ్తే మా వాళ్ళకి నేను తెలుసు కదా! అంటే ఒకటి సొంత ఊర్లో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళుంటారు. అక్క వాళ్ళ ఊర్లో చిన్నప్పటి నుంచి పెరిగాను కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి, ఊరెళ్తే వస్తారు, కలుస్తారు. లేకపోతే నేను ఎళ్తే కలుస్తాను, మాట్లాడతాను. అది అంతా ఓకే. పాపం ప్రతాప్ చాలా ప్రమోషన్లు చేశారు. హ్మ్. మీ సినిమాల్లో ఇదివరకు లేనంత ప్రమోషన్ కానివ్వండి, హడావుడి కానివ్వండి, హంగామా కానివ్వండి, అంటే ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా ఎంత కావాలో అంత పెట్టేశారు దానికి. అవును. సో రిజల్ట్ మాత్రం హ్మ్. రాలే. అవును. ఏంటి రీజన్? అంటే ఒక ప్రోడక్ట్‌ని అమ్మేప్పుడు జనానికి ఏమంటారు, ఇది కొనుక్కోండి, ఇది బాగుంటదని చెప్పడానికి కాన్ఫిడెన్స్ ఉండాలి. మన ప్రోడక్ట్ బాగుంటే మన వాయిస్ బాగా గట్టిగా పెగులుతది. నేను సినిమా చూడలేదు. అంటే ఒకటి కథ విన్నాను, స్క్రిప్ట్ చదివాను, షూట్ చేశాను, డబ్బింగ్ చెప్పాను. పాటలుగా చూసినప్పుడు చాలా బాగుంది. ఎంటైర్ ఫిల్మ్ నేను చూడలేదు. అది నేను బిజీగా ఉండడం లేకపోతే మా ఇద్దరికి కుదరకపోవడం రీజన్ ఏదైనా సరే నేను సినిమా చూడలేదు. నేను ఈటీవీ నుంచి 2 హిట్స్ వచ్చాయి అప్పటికి. అండ్ చాలా ప్యాషనేట్ టీమ్ వర్క్ చేస్తోంది. సో నేను అప్పటికే అడుగుతున్నాను ఎలా ఉంది సినిమా అంటే, లేదు బాగుంది. అదొక్కటే అడిగేవాడిని నేను. ఇన్ఫర్మేషన్ తీసుకునేవాడిని అంతే. సో డెఫినెట్‌గా బాగుంటది అనేసి నమ్మకంతో నేను గట్టిగా ప్రమోట్ చేశాను. ఇది చూడండి మీరు బాగుంటది అని. సినిమా ఆడియన్స్‌తో పాటే నేను చూశాను విమల్ బాలనగర్‌లో. అప్పుడు డిసప్పాయింట్ అయ్యాను. ఆ రోజు నైట్ నాకు అర్థమైపోయింది ఇది కొట్టేసింది అని. బట్ స్టిల్ ఆ సినిమాని నమ్మిన ప్రొడ్యూసరు, ఆ సినిమాని నమ్మిన మేమందరము అండ్ దాని మీద డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి థర్స్‌డే నైట్ షో పడింది. ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ అలాగే ఎళ్లి నేను మళ్ళీ సినిమా చూడండి అని చెప్పగలిగాను కానీ, వెడ్నెస్‌డే ఉన్న కాన్ఫిడెన్స్ థర్స్‌డే నైట్ లేదు. ఫ్రైడే, సాటర్డే, సండే లోపల 100 అనుమానాలు, 100 ప్రశ్నలు ఇవన్నీ ఉన్నాయి. కానీ నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్‌కి నా వల్ల అవ్వగలిగినంత చేద్దామని చెప్పేసి మళ్ళీ ప్రమోట్ చేశాను. తిరిగాను. థియేటర్ విజిట్స్ ఇవన్నీ చేశాను. ఇంటర్వ్యూ చేశాను. అంతే చేశాను. ఒకవేళ సినిమా చూసుంటే గనక కొంత ఫైట్ చేసేవాడినేమో. అంటే ఎడిట్‌లోనో, ల్యాగుల్లోనో లేకపోతే బెటర్ కరెక్ట్ చేసుకోవడంలోనో ఏంటంటే ప్రీ వెడ్డింగ్ చేసుకున్నాను నేను. అంటే నాకు తెలుసు అని నేను అనట్లా. కానీ అట్‌లీస్ట్ కూర బాగుంది లేదని చెప్పడానికి వంట రానక్కర్లా. టేస్ట్ చూస్తే సరిపోతుంది. టేస్ట్ చూసి చెప్పొచ్చు. ఉప్పు ఎక్కువైందండి, టేస్ట్ లేదండి, చప్పగుందండి అని చెప్పొచ్చు. అవును. అట్‌లీస్ట్ అది చెప్పే ప్రయత్నం చేద్దాం. డ్యామేజ్ కొంచెం తగ్గేదేమో. మేబీ. అది కొంత మీ సినిమా మీరు చూసుకోకపోవడం ఏంటి అంత? గోల్ చెరువు చేసేప్పుడు లుక్ ఇష్యూ ఉండింది నాకు. అంటే వేరే లుక్‌లో ఉండాల్సిన పరిస్థితి. అప్పటికి నా సినిమాలు 3 రిలీజ్‌కి దగ్గర ఉన్నాయి. అంటే షూట్‌లో ఉన్నాయి. పాపం ప్రతాప్ రిలీజ్‌కి దగ్గర పడింది. డేట్ ఏసేసుకున్నారు. సో నేను డే నైట్ సండేసు, హాలిడేసు అండ్ సగం రోజులు అవుట్‌డోరే ఉన్నాను. వైజాగ్, అమలాపురం, అనంతపూర్ డే నైట్ షూట్స్ చేస్తున్నాను నేను. ఒకరోజు గ్యాప్ దొరికిందంటే ఎవరో ఒకరు వాడుకునేవాళ్ళు.
సో ప్యారల్ ఇది ఎడిట్ అవుతూ ఉండింది. సో చూద్దాంలే, ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, సినిమా తెలిసిన వాళ్ళు అండ్ హిట్‌లో ఉన్నవాళ్ళు. ఆళ్ళకంటే బెటర్‌గా నేనేం చూసుకుంటానులే అన్నది ఒక ధీమా ఉంటుంది. అన్నిటికన్నా మంచి విషయం ఏంటంటే ఏ రోజు ఖాళీగా లేరు హ్మ్. కదా. హ్మ్. మీరు కోరుకున్నదే 2 ఇయర్స్ ఖాళీ ఉన్నాను. ఇప్పుడు లేను. ఇప్పుడు తర్వాత అంటే నాకు పని వస్తుందా, నాకు పని ఇస్తారా, నేను ఇక్కడ పనికొస్తానా అన్న క్వశ్చన్ మార్కుల నుంచి అవును. ఏ రోజు ఖాళీగా లేనంత బిజీగా, అంటే మీ సినిమా మీరు చూసుకోలేనంత బిజీగా అయిపోవడం కూడా ఒక రకంగా అదృష్టం అది అవును సార్. కదా. 100%. అప్పుడు 2 ఇయర్స్ బిజీ అన్నారు కదా, ఆ 2 ఇయర్స్ బిజీ వెనక రీజన్ ఏంటి? 2 ఇయర్స్ 2 ఇయర్స్ గ్యాప్ ఖాళీ. వెనక, ఖాళీ వెనక. అప్పుడు ఒక సీరీస్, ఒక 2 సినిమాలు డిఫరెంట్ స్టేజెస్‌లో ఆగిపోయాయి. అంటే మొత్తం ఆ! షూటింగ్ ఆగిపోయింది. ఆగిపోయాయి. అది ఎక్స్‌పెక్ట్ చేయంది. అంటే బేసిక్‌గా సినిమాలు ఆగుతుంటాయని వినడం తప్ప, నా షార్ట్ ఫిల్మ్ కూడా ఆగింది ఎప్పుడూ లేదు. సో ఫస్ట్ టైం నేను చూడడం, నా సినిమాలు ఆగడం అన్నది. అండ్ సీరీస్ ఆగుతుందని నాకు తెలీదు. ఎందుకంటే అది థియేట్రికల్‌గా బిజినెస్ లేకపోతే ఇవి డిస్ట్రిబ్యూషన్, మార్కెట్‌తో సంబంధం లేనిది సీరీస్ కూడా ఆగింది. సో ఆటిని నమ్మి నేను కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకోలా. లుక్ ఇష్యూస్ ఉన్నాయనో, లేకపోతే వీటి వల్ల బెటర్ రీచ్ వస్తుందనో. 2 పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చాలా మంచి రోల్స్ ఉన్నాయి అవి, సిరీస్ అండ్ సినిమా. అవి ఆగడంతో కొత్తగా ఒప్పుకోలేకపోవడం, ఇవి ఆగడం. దానివల్ల ఆ గ్యాప్ వచ్చేసింది. మీరు సినిమాల్లోకి రాకముందు పోస్టర్ చూసి కథ చెప్పేసేవారంట కదా. గెస్ చేసేవాడిని. గెస్ చేసేవాడిని. అంటే థియేటర్‌కి వెళ్ళలేక అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పమంటే? అంటే నేను కథ కరెక్ట్‌గా చెప్పేవాడిని కాదు సార్, అల్లుకునేవాడిని. అంటే అదే అల్లుకోవడమే. ఇప్పుడు 'ధన 51' అని ఒక సినిమా ఉంటుంది. అవును. దాంట్లో పోస్టర్‌కి సినిమాకి సంబంధం ఉండదు. ఒక పోస్టర్ చూసాను నేను. నేను ఇది చూసి ఇలా ఉండుంటది, ఇలా అయితది, హీరో ఇలా అప్పటికి 'సత్యం' చూసాను, నాకు చాలా నచ్చింది సినిమా. వెంటనే కాంబినేషన్ అది, ఆ! డైరెక్టర్‌ది, హీరోది. ఆ! సో మొత్తం కథ ఊహించి తర్వాత ఎప్పుడో సినిమా చూసి సంబంధమే లేదు నేను అనుకున్న దానికి సినిమాకి. ఇదేంటిది నేను అలా అనుకున్నానని. అండ్ అనుకోకుండా ఒక రోజులో పోస్టర్స్ మీద నాకు తెలిసి జగపతి బాబు గారిని పెట్టి ఉన్నారు. చార్మి. అంటే జగపతి బాబు గారిని సినిమా థియేటర్‌కి వెళ్తే గాని లీక్ చేసి ఉండరు అనుకుంటున్నాను. ఓకే. హైడ్ చేశారు. హైడ్ చేస్తున్నారు అనుకుంటాను. అప్పుడు నేను ఏదేదో ఊహించుకున్నాను. తీరా చూస్తే ఈయనొచ్చాడేంటి సినిమాలోకి అని. సో అంటే టికెట్‌కి డబ్బులు అడగడం భయం ఇంట్లో. సినిమాకి వెళ్ళడానికి ఇష్టం ఉన్నా కూడా అడగడం భయం. అప్పుడు సినిమా అన్నది నాకప్పుడు చాలా పెద్ద విషయం. ఇల్లు కంటే. సో అందుకని పోస్టర్లు చూసే సంతోషపడేవాడిని. ఒక సినిమాకి 6, 7 రకాల పోస్టర్లు అతికిస్తారు. అవును. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇమేజ్, స్టిల్ అది ఉంటుంది కదా. అన్నీ ఒకసారి చూసి ఒక కథ అనుకునేవాడిని. తర్వాత అలా మీరు అనుకున్న కథకి మ్యాచ్ అయిపోయిన సినిమాలు ఏమున్నాయి? గుర్తు కూడా లేదు సార్. లేదా? గుర్తు కూడా లేదు అసలు. అంటే ఇది ఇలా ఉండుంటుందని గుర్తు. కానీ అది కూడా ఒక ఆర్ట్ సార్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు సినిమా ట్రైలరు, సినిమా పాటలు విని సినిమా కథ ఊహిస్తాడు. వాడు ఎంత తెలివైనోడంటే, మేము డ్రామా జూన్స్‌లో పనిచేసేవాళ్ళం జీ తెలుగులో. అప్పుడు 'బాహుబలి 2' రిలీజ్ అవ్వలేదు ఇంకా. వాడు ట్రైలరు, ప్రమోషనల్ కాంటెంట్ చూసి రమ్యకృష్ణ విలన్ అని చెప్పాడు. దానికి గెస్ట్‌గా రానా గారు వచ్చారు. కొంచెం టచ్‌లో ఉంటే చెప్తానికి అనుకుంటా. పిలిచి మరీ అడిగాడంట, నీకెవరు చెప్పారు? నువ్వు ఎక్కడైనా విన్నావా? ఎలా తెలుసు? ఇది బయటికి చెప్తారా అని. అంటే నేను చాలా సార్లు అడుగుతాను, అరే ఈడితో జాగ్రత్తగా ఉండండి, ఈడికి ఏం చూపించకండి. అంటే బాగా గెస్ చేయగలుగుతాడు. అంటే కొన్ని లిరిక్స్‌లో కూడా సినిమా కంటెంట్ వస్తూ ఉంటుంది. అండ్ ట్రైలర్‌లో ఎంత దాచిపెట్టినా ఎంతో కొంత లీక్ అవుతూ ఉంటుంది. అలా బాగా గెస్ చేస్తాడు. ఇలా మీ ప్రయాణంలో అలాంటి ఫ్రెండ్ ఉండడం కూడా బెటర్ ఏమో. చూసుకోండి, మరి దగ్గర పెట్టుకోండి. క్లాస్మేటే. వాడు కూడా యాక్టర్ అయ్యాడు ఇప్పుడు. ఇప్పుడు ఎలా ఉంది? ఫైనాన్షియల్‌గా ఎలా ఉంది? పర్లేదు సార్. అంటే కష్టం లేదు. నేను మంచి బెటర్ పొజిషన్‌లోనే ఉన్నాను. ఏదైతే ఎవరైనా సరే ఆకలితో ఉండొద్దు అనుకుంటారు. అండ్ పని ఉండాలనుకుంటారు. లక్కీలీ అవి అయితే నాకు హ్యాపీ. అంటే గ్రోత్‌కి ఒక లిమిట్ లేదు. అది సముద్రమే, ఆకాశమే అది. సో ఎంత చేసినా కూడా ఇంకా ఏదో ఉంది అనిపిస్తుందేమో. దాని బదులు ముందు మెంటల్లీ మనం హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకున్నప్పుడు నాకు అది పేరెంట్స్ నుంచే, అది ముందు నుంచి కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావచ్చు, వ్యక్తిగతంగా డిసిప్లిన్ కావచ్చు, అది వాళ్ళ నుంచే ఉండింది. కాబట్టి నాకు ఎప్పుడు తాపత్రయం లేదు. పని ఉందా, హ్యాపీగా ఉన్నానా, వచ్చిన పనిలో నచ్చినట్టుగా ఉండగలుగుతున్నానా, నచ్చిన పని రావడానికి ఇంకేమైనా చేయగలుగుతానా, ఇంతే. అంటే డబ్బుల కోసం సినిమాలు చేసిన సందర్భాలు లేవా? చాలా రేర్ సార్. అంటే నాకు తెలిసి
డబ్బుల కోసం ఇంతవరకు నేను ఏం చేశాను గుర్తు కూడా రావట్లేదు సార్. అంటే ఫస్ట్ నాకు కథ నచ్చాలి, తర్వాత క్యారెక్టర్ నచ్చాలి. కథలో క్యారెక్టర్, అప్పుడే నేను సినిమా చేస్తాను. కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా డబ్బుల కోసం చేద్దాం అనిపిస్తుంది, కానీ డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఎక్కడో చోట ఏదో చేస్తాం, ఆ సినిమా మిగిలిపోద్ది, అది మనల్ని హాంట్ చేయకూడదు. ఇది ఎందుకు చేసావు అంటే డబ్బుల కోసం చేయలేదు, కానీ ఫ్రెండ్షిప్ కోసం చేశాను, తప్పలేదు. అంటే ఫ్రెండ్కి సపోర్ట్ చేద్దామనో లేకపోతే కష్టపడుతున్నారు చేద్దామనో అలా చేశాను, డబ్బుల కోసం చేశాను. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేసినట్టున్నారు మీరు. డబ్బింగ్ ఆర్టిస్ట్ అనవచ్చో లేదో తెలియదు, కానీ నేను ఒకరోజు నాటకం వేస్తుంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆవిడ నాటకాల్లో చేసేవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి, ఇందాక యాక్ట్ చేసింది నువ్వేనా, నేను చూడలేదు కానీ విన్నాను పక్కన ఏదో పని చేసుకుంటూ, నీదేనా వాయిస్ అని నేనే అన్నాను. వాయిస్ బాగుంది, డబ్బింగ్ చెప్తావా? నాకు తెలియదండి ఎలా చెప్పాలి. ఏముందిలే ఒకసారి చూడు నీకే అర్థమవుద్ది అంటే, అప్పుడు చిన్న చిన్న టీవీలో వచ్చే ఇంగ్లీష్ సినిమాల డబ్బింగ్లో, తర్వాత ఈ కార్టూన్ల డబ్బింగ్లో, అలాంటి వాటి చిన్న చిన్న వాటికి వెళ్ళాను. కానీ అది కొంచెం తమాషాగా ఉంటుంది కదా, కార్టూన్కి డబ్బింగ్ చెప్పడం అనేది. పన్నీ ఉంటుంది. అవును, ఏదో సినిమాలో కూడా అస్సలు టైం మ్యాచ్ చెప్పలేకపోయాను నేను. దట్టు తెలుగు అయితే అట్లీస్ట్ లిప్ పట్టుకోవచ్చు, వాడు ఇంగ్లీషో చైనీసో ఫ్రెంచో మాట్లాడుతుంటాడు, ఆడికి ఎక్కడ పట్టుకుంటాను, యాజ్ ఇట్ ఈస్ చెప్పాలి. అండ్ చాలా వరకు కొత్త వాళ్ళు ఉన్నప్పుడు, అంటే అమెచ్యూర్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే, ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేషెన్స్ చాలా తక్కువ ఉంటుంది. కరెక్ట్ టైం చూడు అంటారు, కానీ ఎప్పుడైతే యాక్టర్ అవుతామో మనం తప్పు చెప్పినా దానికి తీసుకొచ్చి అతికిస్తారు. కొంచెం ముందుకు వెళ్ళిపోయినా తీసుకొచ్చి అతికిస్తారు ఎడిట్లో. కానీ కొత్తోడు ఉన్నప్పుడు ఏంటంటే కరెక్ట్ టైంకి చెప్పు, సింక్ చేయండి ఉంటారు. అది రాదండి, కానీ మెల్లమెల్లగా అలవాటైంది, తర్వాత హెల్ప్ అయింది. డబ్బులు బాగా ఇచ్చేవారా? అది ఎంత సార్, 500 అలా అంతే. వెళ్ళినప్పుడు ఒక రోజు వెళ్ళినప్పుడు 500 అలా ఇచ్చారు. ఎర్లీ స్టేజ్లో ఎర్నింగ్స్ కదా, అలాగే ఉంటాయి. చాలా హ్యాపీగా ఉండేది. 500 కూడా చేతికి ఇచ్చేవాళ్ళు కాదు, కవర్లో పెట్టి ఇచ్చేవాళ్ళు. ఆ కవర్ తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఓ సుకుమార్ గురించి మాట్లాడుకుంటే టైటిల్ చాలా క్యాచీగా, చాలా అందంగా, చాలా తెలుగులో ఉంది, మంచి తెలుగు. ఓ సుకుమారి కథ ఎలా ఉంటుంది? ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఫిల్మ్ సార్. అంటే నాకు పర్టికులర్లీ నేను థియేటర్ చేయడం, చిల్డ్రన్ థియేటర్ చేయడం వల్ల ఏంటంటే, నాకు ఫోక్ టేల్స్, ఫెయిరీ టేల్స్ చాలా ఇష్టం. ఓకే. అంటే పిల్లలు బాగా ఎంగేజ్ అవుతారు, నాకు అలా అనిపించింది. రైట్. అంటే ఒక ప్రాబ్లం ఉంది, దాని రిలేటెడ్ ఒక వరల్డ్ ఉంది, అది ఇంటర్ కనెక్ట్ అయినప్పుడు దాని మీద వచ్చే సొల్యూషన్ ఏంటి, తర్వాత దాంట్లో నవ్వు ఎంత ఉందో ఎమోషన్ అంతే బాగా కలపగలిగాడు. ఇప్పుడు షాక్ కొడుతుంది అమ్మాయి కానీ ఆల్రెడీ టీజర్లో చెప్పేసాం. బట్ దాంతోపాటు ఆ అమ్మాయికి షాక్ కొట్టినప్పుడు ఆ అమ్మాయిని ఇష్టపడే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ అమ్మాయికి ఒక కుటుంబం ఉంది, అబ్బాయికి ఒక కుటుంబం ఉంది, ఒక ఊరు ఉంది, ఆమె వల్ల సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆమెతో ఏమంటారంటే అది బ్యూటిఫుల్ బ్లెండ్ అనొచ్చేమో. బాగా కలిపాడు హాస్యాన్ని అండ్ ఎమోషన్ని, రెండింటినీ బాగా కలిపాడు. మగధీరతో ఏవో కొన్ని రెఫరెన్స్లు కనబడుతున్నాయి. అది టీజర్ డైలాగ్ ఉంది కదా, అంటే జన్మజన్మల బంధం రా మీది ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నది. యాక్చువల్లీ అది ఒక బ్యూటిఫుల్, అంటే ఒక ఫన్ ట్రాక్. అది నాది, తనది, అంజమామది, మగధీరతో సంబంధం లేదు. కానీ ఆయన చెప్పడం వల్ల అదే అని భ్రమిస్తూ ఉంటాడు తను, మేబీ అదేనేమో అని. కానీ షాక్ అన్నది తర్వాత కానీ తెలియదు, ఏం చెప్పావు నువ్వు, ఏం జరుగుతుంది అన్నది. ఐశ్వర్య కూడా చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్, నాకు చాలా ఇష్టమైన యాక్ట్రెస్. ఎలా ఉంటుంది సెట్లో? మాస్టర్ చేసిన వాళ్ళు నేను చూశాను కదా, సంగీత గారు, ఐశ్వర్య గారు, చాలామంది ఇలా నవ్వుతూ మాట్లాడుతుంటారు, కాఫీ తాగుతారు, ఏదో తింటూ ఉంటారు, సరదా జోకులు వేసుకుంటూ ఉంటారు, యాక్షన్ అనగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు. అది మాకు ఎలా ఉండిందంటే, నాటకంలో మేకప్ వేసుకొని సైలెంట్ కూర్చొని ఎవరితో మాట్లాడము, ఏదో డైలాగ్ అనుకుంటూ ఉంటాం, ఏదో ప్రేయర్ చేసుకుంటూ ఉంటాము, మూడ్లో ఉండి ఆడికి వెళ్ళిపోయి పర్ఫామ్ చేయడం అలవాటు. ఈవెన్ చాలా వరకు ఇప్పటికి కూడా ఏంటంటే, నేను సంగీత గారిని కూడా అడిగాను, ఎలా అండి ఇది ఎలా మాస్టర్ చేస్తారు అని. ఎక్స్పీరియన్స్తో వస్తుంది, ప్రాక్టీస్ చేసి వస్తుంది అనేది చెప్పారు. ఇప్పుడు పలానా 8 o'clock షార్ట్ ఉంది అంటే 7:30, 7 నుంచి ఇలా కూర్చొని డైలాగ్ అనుకుంటూ మూడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఇలా ఉండడం. మీరా? కానీ ఇలా అలా కాదు, 7:59 కూడా జోక్ వేసి ఉంటారు, 8 o'clock రెడీ అయిపోతారు క్యారెక్టర్లోకి. అది గ్రేట్ స్కిల్, బాగా పక్కా ప్రొఫెషనల్ అంతే. అంతే క్యారెక్టర్లో అంటే ఎక్స్పీరియన్స్. అంటే వీళ్ళు మణిరత్నం గారితో వర్క్ చేశారు, సేతుపతి గారు ఫిల్మ్స్ చేస్తున్నారు. సో ఎక్కువ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల కూడా ఏంటంటే కొన్ని టిప్స్ చెప్పడం వల్ల చాలా ఈజీ అయ్యేది, ఓ ఇలాగా అనిపించేది. సో అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్క లైబ్రరీ లాంటి వాళ్ళే, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మోసుకొస్తూ ఉంటారు కదా,
లైఫ్ జర్నీలో ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్, ఒక పుస్తకం అవుతూ ఉంటారు. ఏం చెప్పారు టిప్స్ అంటే? అంటే ఎలాంటి అంటే టిప్స్? క్యారెక్టర్ని స్టడీ చేయడంలో, ఒక డైలాగ్ని చెప్పే విధానంలో మనకు తెలుసు, కానీ వాళ్ళకి క్యారెక్టర్ని అర్థం చేసుకోవడంలో మణిరత్నం గారు నాకు ఇలా చెప్పారు తెలుసా, నాకు అప్పుడు ఒక పర్స్పెక్టివ్ దొరుకుతుంది. అవును. ఓ ఇలా చూడాలి. తర్వాత చిన్న చిన్న ఇంప్రూవైజేషన్స్తో దాన్ని ఎంత బ్యూటిఫికేషన్ అంటారు కదా, అది ఎంత బాగా చేయొచ్చు అని. సో ఎక్స్పీరియన్స్. ఇప్పటివరకు మీరు విలేజ్ డ్రామాలు చాలా చేశారు. అవును, ఎక్కువ అవే చేశాను. ఎక్కువ అవే చేశారు. వాటితో పోలిస్తే ఇది ఎలా డిఫరెంట్గా అనిపిస్తుంది? అంటే ఇది కూడా విలేజ్ డ్రామాయే అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్. ఇది నేను ఎప్పుడు చేయాలి, ఫస్ట్ టైం చేయడం. అండ్ పాపం ప్రతాప్, ప్రీ వెడ్డింగ్ అండ్ మసూదాని మనం పక్కన పెట్టచ్చు. హారర్. పరేషాన్, పాపం ప్రతాప్ అండ్ ప్రీ వెడ్డింగ్ ఇవి ఏంటంటే మోర్ లైక్ సరదాగా. పరేషాన్, ప్రీ వెడ్డింగ్ అయితే ఇంక ఇండీ ఫిల్మ్స్ అవి. అంటే అది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లాగా చేసినవి. అది బడ్జెట్ వైజ్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, కథలు అయి ఉండొచ్చు, అవి అలాగే డిజైన్ చేయబడినాయి. పాపం ప్రతాప్ ఇది మాత్రమే ఇప్పటివరకు నేను చేసిన ఒకటి కమర్షియల్ ఫిల్మ్స్. అండ్ ఎప్పుడైతే ఫుల్ ప్యాడింగ్తో ఉన్న ఫిల్మ్ అండ్ ఒక బ్యూటిఫుల్ పాయింట్, ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్న ఒక ఎలిమెంట్. అండ్ ఊర్లో అంటే ఎక్కడో చూశాను నేను, నాకు పాపం ప్రతాప్ వీడియోస్ కింద ఎక్కడో, వీడు తెలంగాణ వాడయి ఉండి తెలంగాణ సినిమాలు చేయట్లేదు. రైట్. నవ్వుకున్నాను. అరే అలా ఏం లేదు, నేను చేసినవే అవి. జార్జ్ రెడ్డి అది, ఈవెన్ మసూదాలో నేను వాడింది మల్లేశం అదే, నేను పరేషాన్ అదే. ఏంటి మనిషి ఇలా అన్నాడు అనుకున్నాను. సో మళ్ళీ ఇప్పుడు చాలా కాలానికి మళ్ళీ కొంచెం ప్రీ వెడ్డింగ్, పాపం ప్రతాప్ ఇవన్నీ దాటి మళ్ళీ తెలంగాణకి వచ్చాను. ఇప్పుడు అలవాటైన భాష నాకు ఈజీ అయిపోయింది అండ్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. అండ్ ఆ ఎలిమెంట్ వల్ల నాకు మంచి, నేను ప్రేక్షకుడిగా ఉన్నా కూడా పిల్లోడ్లా ఎంజాయ్ చేసే సినిమా. డైరెక్టర్ కూడా తెలంగాణ నుంచి వచ్చిన సిద్దిపేట. తనకు తెలిసిన వరల్డ్లోనే డిజైన్ చేసుకున్నాను. ఎలా అనిపించింది కొత్త కుర్రాడితో చేయడం? అతను అంటే ఒక జనతా బహార్లు అంటారు, జనతా బహార్లో కాన్వర్జేషన్స్ మజా వస్తుంటాయి అప్పుడప్పుడు. అంటే ట్రూ వరల్డ్ అక్కడే ఉంటుంది. అలా ఉంటాడు ఆ మనిషి. ఇది బాగుంటుంది, ఇది ఇటనే ఉంటుంది, ఇక్కడ విజిల్ కొడతారు, ఇది మజా వస్తుంది, ఈ డైలాగ్ ఇటనే చెప్పాలి, అది ఆ మనిషి అతను. అంటే ఒక ఇన్నోసెంట్, అంటే మాస్ పల్స్ తెలిసిన ఇన్నోసెంట్ ఫెలో అనిపిస్తుంది నాకు. అంటే ఇంకా ముందు ముందు ఇంకా చాలా బెటర్ అవుతాడు అనిపిస్తుంది. ఆ రైటింగ్లో మంచి గ్రిప్ ఉంది తనకి. రైట్ రైట్. జనతా బార్ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? అంటే ఇండస్ట్రీకి రాకముందు ఏంటంటే మేము ఉన్నది చిన్న చిన్న ఏరియాసే కదా, అక్కడేమి రెస్టారెంట్స్ అని లేకపోతే ఈ బార్స్ ఏమంటారు వెరైటీ పేర్లు ఉంటాయి కదా, అవేం ఉండవు అక్కడ. జనరల్గా ఏముంటుంది, ఒక వైన్ షాప్ ఉంటుంది, లేకపోతే నేను తాగిపోయినా కానీ తాగే ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ నాకు అదేంటో తెలియదు కానీ జనతా బార్ ప్లేసెస్లో చేపలు కాలుస్తారు, అవి నాకు బాగా ఇష్టం. ఆడెంబడి పోయేది ఆ చేపల కోసం. రైట్. వాళ్ళు ఏ వేస్తారో తెలియదు కానీ ఆ వాసన చాలా దూరం వస్తుంది, అది చాలా టేస్టీగా అనిపిస్తుంది. రైట్. సో చూసేవాడిని, అక్కడే తాగి పడిపోతూ ఉంటారు. బియర్, ఇంకో కొంతమంది ఉండేవాళ్ళు ఓన్లీ బియర్ బాటిల్సే కలెక్ట్ చేసేవాళ్ళు అక్కడ నుంచి. ఓకే. సో అదొక దందా. అండ్ పల్లీలు, తర్వాత చగోడీలు, కొన్ని ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి. అది మనం అలా చూడడం వల్ల ఏమో తెలియదు కానీ అవే టేస్టీగా అనిపించేవి. రైట్. వాటి కోసం వాళ్ళు ఎంబడిపోయేవాళ్ళు. మీరు చిల్డ్ అవుట్ అవ్వాలంటే మీకు ఎలాంటి సెటప్ ఉంటుంది ఇప్పుడు? నేను చిల్ అవ్వాలంటే నా క్లాస్మేట్స్ ఉండాలి నాతో, లేదా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందితోనే నేను బూతులు మాట్లాడినా, జోకులు వేసినా, జోకులు వేయించుకున్నా ఆ సర్కిలే ఉంటుంది నాకు, చాలా చిన్న సర్కిల్. సో ఒక రోడ్ ట్రిప్ కానీ, లేకపోతే ఇంట్లో కానీ, లేకపోతే కరీంనగర్ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళతో ఉంటే ఇంకా మొత్తం స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోద్ది. అంటే ఎవడు ఎప్పుడు జోక్ వేస్తాడో కూడా తెలీదు. ఇది జోకా అని తెలిసేలోపు ఇంకోటి పడిపోద్ది. టీజ్ చేస్తారు, హెరాస్ చేస్తారు, ఇంక ఇబ్బంది పెడతారు, తాగుతారు, క్రికెట్ ఆడతారు, ఇంకా అది వంట చేస్తారు, ఇంకా అది ఇంకా కంప్లీట్గా అదేదో ఇంకా వేరే లోకం. అంటే ఫ్రెండ్స్ ఇంకా అంతకంటే బెస్ట్ లైఫ్ ఏం ఉండదు. వాళ్ళతో ఉన్నప్పుడు ఫుల్ చిల్ అవుట్ అయిపోవచ్చు. అంటే ఈ ప్రొఫెషనల్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఒక్కసారిగా మళ్ళీ ఒక 6 నెలలకు సరిపడే ఎనర్జీ వచ్చేస్తుంది. ఎవరు ఇండస్ట్రీలో అంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరు మీతో? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవ్వడం తక్కువ, ఎక్కువ క్లాస్మేట్సే ఎక్కువ. అంటే వీళ్ళతో జస్ట్ సరదా కలిసినప్పుడు కాసేపే కానీ మరీ ఊరు వెళ్ళిపోయి కొన్ని రోజులు ఉండి, లేకపోతే రోడ్ ట్రిప్ వెళ్ళేంతగా ఎవరైనా నేను డిస్టర్బ్ చేయను. అండ్ అంత చనువు నేను మరీ తక్కువే.
రోడ్ ట్రిప్ అంటే ఈ మధ్య కాలంలో మీరు చేసిన రోడ్ ట్రిప్ ఏంటి? ఎక్కడి నుంచి ఈ మధ్య కాలంలో అసలు నేను షూట్స్తోనే సరిపోయింది నాకు. Right. ఇంకా ఒక్కసారి కరీంనగర్ వెళ్ళాను తప్ప అది నేను రోడ్ ట్రిప్ అనలేను. మా ఇంటికే వెళ్ళాము అందరం కలిసి హ్యాంగ్ అవుట్ అవ్వడానికి. రైట్. ఓ సుకుమార్ ఎక్కడ చేస్తారు షూట్ మొత్తం? ఇది సిద్దిపేట పరిసరాలు ఉన్నాయి. డైరెక్టర్ వాళ్ళ ఊరే చుట్టుపక్కల రంగనాయక సాగర్ డ్యామ్ ఆ చుట్టుపక్కల చేసాము ఎక్కువ పోర్షన్. నేను పటాన్ చెరువు చుట్టుపక్కల ఆ మ్యాచ్ చేయడానికి ఇక్కడే చేసాము ఎక్కువ. మామూలుగా టీజర్ చూస్తున్నా, పోస్టర్ చూస్తున్నా, అంటే హీరో హీరోయిన్ క్యారెక్టర్లు సమానంగా ఉంటాయి, లేదంటే హీరోయిన్ డామినేషన్ ఎక్కువ ఉంటుందా అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంటుంది మామూలుగా ఇలాంటి టైటిల్ పెట్టినప్పుడు. ఐశ్వర్య లాంటి ఒక పవర్ఫుల్ యాక్టర్స్ ఉన్నప్పుడు మీకేమనిపించింది స్ట్రైట్ అవే కథ వింటున్నప్పుడు కానీ సినిమా చూసుకుంటున్నప్పుడు కానీ? అంటే ఉమెన్ సెంట్రిక్ అని నాకు ఏం అనిపించాల. ఇఫ్ ఒకవేళ చేసి ఉన్నా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు లేదు అది. అయితే ఏంటంటే ఒకటి చేస్తుంది ఐశ్వర్య గారు. తనకి నేను ఫ్యాన్ యాజ్ అన్ యాక్టర్. చాలా బాగా పర్ఫామ్ చేస్తారు అండ్ చాలా సినిమాలు మోసి ఉన్నారు ఆవిడ. అది తిట్టమిరండు అవ్వచ్చు, డ్రైవర్ జమున అవ్వచ్చు, ఫర్హానా అవ్వచ్చు, చాలా సినిమాలు తను ఒక లీడ్గా కూడా చేసి ఉన్నారు. సూరల్ అవ్వచ్చు. అలాంటి ఆవిడ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేసినా కూడా సినిమా ఆడడం నాకు ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు అది లేదు. ఈక్వల్లీ బ్యాలెన్స్ చేశారు. పేరు ఓ సుకుమారి ఉంది కానీ ఇందులో హీరో హీరోయిన్ ఈక్వల్లీ షేర్ చేసుకుంటారు స్క్రీన్ టైం అండ్ వెయిటేజ్. ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసినా సినిమా తీసిన ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, సినిమాకి పనిచేసిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అవ్వాలి అంతే. ఆ మొత్తం అంతా ఫుటేజ్ చూసుకున్న తర్వాత, ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది? అంటే ఇదివరకు పాపం ప్రతాప్ లాగా సగం సగం చూసారు, మొత్తం సినిమా లేదు చాలాసార్లు చూసాను. ఇది ఒకసారి కూడా చాలాసార్లు చూసాను. ఎడిట్లో డబ్బింగ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కాపీ లాక్ చేసేటప్పుడు చూశాను. చాలా కాలం రిపీట్ వాచ్ ఉండే సినిమా అవుతుందని ఒక చిన్న నమ్మకం ఉంది. అంటే సరదాగా మనకి పొంగల్కి కొన్ని సినిమాలు వస్తాయి, అవును, ఫ్యామిలీ మొత్తం చూసేలాగా అంతే ఎంటర్టైన్ అవ్వాలనుకుంటారు తప్ప అందులో ఎతకడానికి ఏమి పెద్దగా అది ఉండదు. మేము సినిమా థియేటర్కి వెళ్తున్నాం, మేము ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. అలాంటి సినిమా ఓ సుకుమారే అవుతుంది. పెద్ద హీరోలంతా పాన్ వరల్డ్, పెద్ద పెద్ద సెటప్లు ఈ జోనర్ని వెతుక్కుంటున్నారు. ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మీరు అన్నట్టు ఫ్యామిలీ మొత్తం చూసేలాగా ఎలాంటి లాజిక్లు వేసుకోకుండా సరదాగా వెళ్ళి చూసే ఫన్ గోయింగ్ ఫిల్మ్స్ చాలా తక్కువ అయిపోతున్నాయి. అలాంటి జానర్ని అందిపుచ్చుకునే ఛాన్స్ మీలాంటి హీరోలకు వచ్చింది ఇప్పుడు? మేబీ సార్ నేనంటే ఎప్పుడు లెక్కలేసుకోలేదు కానీ ఎక్కడ ఖాళీ ఉంది, లేకపోతే ఎలాంటి సినిమా చేద్దాం, ఏ బడ్జెట్లో ఉందాం అని నేను ఎప్పుడు చూడలేదు. నా దగ్గరకు వచ్చే కథ నాకు నచ్చుతుందా అదొకటే చూస్తున్నాను. అండ్ కొన్నిసార్లు రిపీట్ అనిపిస్తుంది ఏంటంటే ఇదే ఊరి కదా, ఇదే ఇన్నోసెన్సా అని. కానీ కొన్నిసార్లు డెసిషన్ మన చేతిలో ఉండదు, అంటే లగ్జరీ మన చేతిలో ఉండదు. అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు నాకు ఒక మాట బాగా బలంగా గుర్తుండిపోయింది. దాన్ని ఏమంటారు, అవుట్ ఆఫ్ సైట్ ఏదో అంటారు. నువ్వు అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. కనబడకపోతే మర్చిపోతారు. ఇది షో బిజినెస్. నువ్వు కనబడకపోతే మర్చిపోతారు. సో కనబడకపోతే మర్చిపోతారు ప్రాసెస్లో కూడా ఉన్న వాటిలో బెటర్ ప్రాజెక్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అవును. అలాంటి పరిస్థితుల్లో మనకి ఏదైతే ఈ ఎండ్ ఆఫ్ ది డే ఇది బిజినెస్, ఇది ఆర్ట్ లేకపోతే కళాసేవ ఇదేం కాదు, ఇది వ్యాపారం. వ్యాపారంలో ఎప్పుడు లాభం కోసము లేకపోతే ఏం చేస్తే ఎలా వస్తుంది అనేది ఎండ్ ఆఫ్ ది డే ఇది మాట్లాడతారు. కాబట్టి దీంట్లో నేను ఇది చేస్తాను, ఇది చేయను, నాకు ఇది చేయండి ఇదని అడగాలన్నా కూడా మన మీద ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. తిరువీరి మీద ఇంత పెడితే ఇంత వస్తుంది అనేది స్ప్రెడ్ అయి ఉండాలి, ప్రూఫ్స్తో ఉండాలి. అప్పుడు వాళ్ళు అంతే తిరువీరికి ఇంత ఇచ్చేయండి, ఇది సినిమా మీద ఇంత పెట్టండి, ఇంత చేస్తారని వాళ్ళు డిసైడ్ అవుతారు, మనం చెప్పడం. సో ఆ రోజు వచ్చినప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే సినిమా ఎక్కించాలనుకుంటున్నామో 9 నెలల నుంచి అలాంటి వాటికి ఈజీ అవుతుంది. ప్రవీణ్ సత్తారు గారితో ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? జరుగుతుంది. ఆగిన ప్రాజెక్ట్ అందే, అదొకటి ఉంది. ఓకే, చాలా బ్యూటిఫుల్, అంటే బాగా నచ్చిన వెబ్ సిరీస్ ఆగింది. ఆయన డైరెక్షన్. ఓకే, సూపర్. తర్వాత అమెజాన్ కూడా ఒక సిరీస్ చేస్తున్నారు, ఇప్పుడు షూట్ అవుతుంది. గోవల్ చెరువు ఘాట్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు అమెజాన్, అది చేస్తున్నాను. చాలా పెద్ద సిరీస్ అంటున్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారంటున్నారు. అమెజాన్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ అంటున్నారు. ఇది ఎలా అనిపిస్తుంది? అంటే ఆ షూట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ. అంటే వెబ్ సిరీస్ అమెజాన్కి ఇది నాది రెండోది, కుమార్ శ్రీమతి ఒకటి చేసుకున్నాను. కాకపోతే ఖర్చు, అంటే కెమెరా పెడితే ఆ గ్రాండియర్ తెలిసిపోతుంది. ఇంత అంటే
కథను నమ్మి వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో విజువల్స్ మాట్లాడుతున్నాయి. యాక్టర్స్ చాలా హ్యూజ్ కాస్ట్ ఉంది అండ్ తీసుకున్న కథ అలాంటిది. సో ఫస్ట్ టైం నేను పోలీస్ చేస్తున్నాను అండ్ ఇంతవరకు నేను పోలీస్గా ఎక్కడ కనబడలేదు. ఒక సినిమా చేశాను, ఇంకా అది రాలేదు. కానీ అఫీషియల్గా ఇది ఫస్ట్ ఫిల్మ్ అవుతుందేమో పోలీస్గా. సో ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను, ఎప్పుడు బయటికి వస్తుంది ఇది, అందరికీ ఎప్పుడు చూపిద్దామని. మీ హైట్ మీకు అడ్వాంటేజ్ అయిందంటారా? కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ కూడా. అయిందా? చిన్న కార్లో కూర్చున్నప్పుడు, బస్సులో కూర్చున్నప్పుడు, ఫ్లైట్లో కూర్చున్నప్పుడు. అది పక్కన పెడితే సినిమాల వరకు సినిమాల వరకు నాకు అడ్వాంటేజే, నా పక్క చేసే హీరోయిన్లకి డిసడ్వాంటేజ్. మళ్ళీ వెతుక్కోవాలని చాలా కష్టపడాలి. ఇప్పటివరకు నా హైట్ మ్యాచ్ చేసింది ఫరియా ఒకతే. అందరికీ యాపిల్ బాక్స్ వేయాల్సిందే. అంతేనా? నెక్స్ట్ ఏంటి ఇమ్మీడియట్గా ఏం రాబోతుంది ఓ కుమార్ తర్వాత? భగవంతుడు ఉంది, అది రెడీ అవుతుంది. అసలు మీ ఒక రకంగా చాలా క్రేజీ ప్రాజెక్ట్ అది భగవంతుడు. దాని గురించి చాలా బాగా మాట్లాడారు. అసలు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తుంటే మిగతా సినిమాలు వచ్చేస్తున్నాయి. గుడ్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా. సో మేబీ అది కూడా తొందరలోనే వచ్చేస్తుంది, లెస్ దెన్ 3 monthsలోనే రావచ్చు. అది కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకున్న ప్రాజెక్ట్ అది. అండ్ రేర్గా ఒక యాక్టర్కి అలాంటి రోల్ దొరుకుతుంది. అంటే అన్ని నవరసాలు కలగలిపి దొరకడం, ఆ సినిమాకి సబ్జెక్ట్ అలా డిజైన్ చేసి ఉండడం అండ్ అంతే బాగా పిక్చరైజ్ చేసి ఉండడం ఒక రేర్ థింగ్ అది. అండ్ నేను బాగా ఎగ్జైట్ అయ్యాను మసూదా తర్వాత ప్రాజెక్ట్ విని. యాక్చువల్గా ఫుల్ స్క్రిప్ట్ 10 minutesలోనే నేను ఓకే చేసుకున్నాను, ఇది వదలకూడదు, ఇది చేయాలి 100% అని. 10 నిమిషాలు అయిపోయిందా? అర్థమైపోయింది నాకు, ఆయన చెప్తూ సినిమా ఓపెన్ చేయగానే అర్థమైంది ఇది గొప్ప సినిమా అవుతుందని. సో ఇప్పుడు దానికోసం కూడా నేను వెయిటింగ్. కొత్తగా సంతకాలు పెట్టిన సినిమాలు ఏంటి? కొత్తగా విన్న కథలు అవి ఎన్ని ఉంటాయి? 2 సగంలో ఉన్నాయి. ఒకటి అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను. ఒకటి ఫ్రెండ్ ప్రాజెక్ట్, అది అనౌన్స్ చేసాము ఆల్రెడీ, సగమైంది. 2 సినిమాలకి ఓకే చెప్పాను, సిరీస్ సగంలో ఉంది. సో రిలీజ్ అవ్వబోతున్నవి 2, సగంలో ఉన్నవి 2, ఒప్పుకున్నవి 2, ఒక సిరీస్. సూపర్. అసలు మీరు అన్నట్టు అసలు యాక్టర్కి ఇంతకన్నా కావాల్సిందే ఉంది. 2 సినిమా, ఒక సినిమా రెడీగా ఉంది, 17వ తారీఖున రిలీజు. 2 సినిమాలు ఒప్పుకున్నారు, 2 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి, 2 సినిమాలు సగం అయిపోయినాయి. ఇంతకన్నా యాక్టర్కి ఏం కావాలి? ఇలాగే మంచి సినిమాలు చేయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. మీరు అనుకుంటారు కదా ప్రతి సినిమాకి ఏదో కొత్తగా కనపడాలి, కొత్తగా ఏదో చేయాలని. అలాంటి కథలు మరిన్ని రావాలి, మరింతగా మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. సుకుమారి కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.